దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. ప్రతిదినం కూడా ఇలాగ మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటూ దేవుని యొక్క ఆశీర్వాదములు పొందేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి మొట్టమొదటిగా స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినమున ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. కీర్తన గ్రంథము 145 అధ్యాయంలో 18, 19, 20 వచనాలలో 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. 3 విషయాలు మనం ధ్యానం చేస్తాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అనే మాటను మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు మన యొక్క మొరను ఆలకిస్తాడు. దేవుడు మనకు ఎప్పుడు మనకు జవాబునిస్తాడు. దేవుడు మనకు ఎప్పుడు మన యొక్క సమస్యలు కావచ్చు, పరిస్థితులను బట్టి ఆయన మనకు జవాబునిస్తాడో, ఈ 3 విషయాల్లో మనం ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవచ్చు. మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవునికి మనము నిజముగా మొరపెట్టు వారికి, నిజముగా అనేటువంటి మాటను మనం జాగ్రత్తగా చూస్తే, ప్రభు అయినటువంటి యేసయ్య కూడా సువార్తను ప్రకటించినటువంటి కాలంలో కూడా ఒక చక్కని మాటను ఆయన సంబోధించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. చెవులు గలవాడు వినుగాక అంటాడు. రెండవదిగా నిజముగా చెవులు గలవాడు వినుగాక. ఏమండి, కొన్నిసార్లు మనము దేవుని మాటలు వినబడతాయి, కానీ దేవుని వాక్యం మనకు వినబడుతుంది, కానీ నిజముగా మనము దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరించి మన యొక్క హృదయంలో చేర్చుకునేటువంటి వారిగా ఉన్నప్పుడు, నిజముగా మొరపెట్టుట అనేటువంటి మాటను మనం చూస్తే, విత్తబడినటువంటి వాక్యం మన యొక్క హృదయంలో ఏమండి అతకబడినటువంటి వాక్యం కొంతకాలానికి ఫలించాలి. ఎప్పుడైతే వాక్యం ఫలిస్తుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవునికి నిజముగా మొరపెట్టే వారి ఉంటాం. ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి మనం ఎప్పుడు మనము దేవునికి నిజముగా మొరపెట్టగలమంటే, యాకోబు పత్రికలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పబడినట్లుగా దేవుని యొక్క మాటలు మన యొక్క హృదయంలో చేర్చుకొని ఆ వాక్యం మన యొక్క హృదయంలో నాటబడాలనేటువంటి సత్యాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. నాటబడినటువంటి వాక్యం కొంతకాలానికి ఫలింపులోనికి రావాలి. ఎప్పుడైతే ఫలింపులోనికి వస్తుందో అప్పుడు దేవుడు నీకు బాగా అర్థమయ్యి, దేవుని యొక్క వాక్యం నీకు బాగా అర్థమయ్యి, దేవుని యొక్క కృప విలువేంటో మనం తెలుసుకొని, దేవుని యొక్క వాక్యం విలువేంటో, వాక్కుల విలువేంటో మనం తెలుసుకొని, అప్పుడు మనం ఏం చేస్తామంటే నిజముగా దేవునికి మొరపెట్టుట అనే మాటను మనం చూస్తే, కన్నీరు విడిచి మనము దేవునికి అనగా, ఎప్పుడైతే మన యొక్క ఆ యొక్క హన్నా దేవుని యొక్క మందిరంలో ఆమె బహు దుఃఖాక్రాంతురాలై తన యొక్క దుఃఖమును తన యొక్క హృదయంలో అణుచుకొని దేవునికి ప్రార్థించిందో, నిజముగా దేవునికి మొరపెట్టిందో, అప్పుడు దేవుడు తన యొక్క మొరను విన్నట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని ఎవరు గమనించారంటే దావీదు బాగా తెలుసుకున్నాడు. దావీదు తన యొక్క అనుభవంలో దేవునికి ఎలాగున మొరపెట్టాడో, ఎలాగున దేవుని యొద్ద నుంచి జవాబును పొందుకున్నాడు. దావీదు ఈ యొక్క ఉదయకాల సమయంలో తన యొక్క కీర్తన భాగంలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకటి నిజముగా మొరపెట్టుట. రెండో విషయం ఏంటంటే 19వ వచనంలో, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. రెండవ విషయం ఏంటంటే దేవునికి మనము భయభక్తులు కలిగి ఉండుట. భయము, భక్తి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక నిర్వచనం ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము. దేవుని యొక్క జ్ఞానం నీలో ఉన్నదంటే దేవునికి నీవు భయముతో కూడినటువంటి భక్తి కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. భయముతో కూడినటువంటి భక్తి. కొంతమంది జీవితాల్లో భయం ఉంటే భక్తి ఉంటుంది, భక్తి ఉంటే భయం ఉంటుంది. భయముతో కూడినటువంటి భక్తి కలిగినటువంటి జీవితం అనేక మందిలో అరుదుగా కనబడుతున్నట్లుగా మనం నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. నేటి సమాజంలో చూడటమే కాకుండా నేటి సంఘాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం.
క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనకు జవాబునిచ్చేటువంటి వారిగా ఉండాలంటే మొట్టమొదటిగా మనము నిజముగా దేవునికి మొరపెట్టేటువంటి వారికి ఉండాలి. రెండో విషయం ఏంటంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏ దేవునికి మనం మొరపెడుతున్నామో, ఏ దేవునికి మనం ప్రార్థిస్తున్నామో, ఏ దేవునితో మనం మాట్లాడుతున్నామో, ఏ దేవుని అయితే మనం నమ్ముకున్నామో ఆ దేవునికి మనము మొరపెట్టేటువంటి వారిగా ఉండటమే కాకుండా రెండవ విషయం ఏంటంటే ఆయన యందు మనము భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఉంది. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోవా చూడండి, ఇక్కడ 19 తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. దేవుని యొక్క సన్నిధానంలో వచ్చేటటువంటి మనం దేవునితో మనం మాట్లాడినప్పుడు, ఆయన యందు మనం భయభక్తులు కలిగినప్పుడు మన మొర విని ఆయన ఆలకించి ఆయన రక్షించేటువంటి వాడని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ఎంతో మంది భక్తులను ఆయన రక్షించినటువంటి వాడిగా కనబడతాడు మనకు. ఎంతో మంది భక్తులు దేవునికి మొరపెట్టి దేవుని యొక్క కృపను పొందుకున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు. అంతేకాదు కానీ దేవుడు వారి యొక్క అవసరాలక్కల తీర్చడమే కాకుండా దేవుడు వారి మొరవిని వారిని అనేకమైనటువంటి ప్రమాదముల నుంచి వారు రక్షింపబడినటువంటి స్థితి అనేక మంది భక్తుల జీవితాల్లో మనం చూడగలం. మూడవదిగా మనం జాగ్రత్త చూస్తే 20వ వచనంలో యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ ఆయన కాపాడేటువంటి వాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూడో విషయం ఏంటంటే ఆయనను మనము ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. ప్రేమించటం అంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిగా ఉన్నప్పుడు ఆయన తన్ను ప్రేమించేటువంటి వారిని ఆయన కాపాడేటువంటి వాడు అనేటువంటి మాటను మనం చూడగలం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద మనము దేవుని కృపను పొందుకోవాలంటే ఈ 3 విషయాలు మీరు చేయండి. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తాడు. 1 నిజముగా మొరపెట్టుట, 2 ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట, 3 ఆయనను మనము పూర్ణ హృదయముతో మనం ప్రేమించేటువంటి వారు ఉండాలి. కాబట్టి ఈ 3 విషయాలు దావీదు బాగా ఆయన అన్వేషించాడు, తెలుసుకున్నాడు. ఒక విశ్వాస జీవితాన్ని కలిగినటువంటి మనకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కొద్ది మాటల చేత మనము దీవించబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి దేవా, ఈ మాటలు నాయన వ్యర్థంగా పోకూడదు. 30 60 100 నాయన ఫలింపునదా ఇచ్చాడు. దేవా, పరిశుద్ధాత్మ దేవుడుగా మీరు మాట్లాడారు. దేవా, ఈ మాటలు విన్నటువంటి నీ బిడ్డలు నాయన ఈ యొక్క మాటలు వారి యొక్క హృదయంలో చేర్చుకొని నాటబడి నాయన ఫలించేటువంటి కృపదా ఇచ్చామని పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాట్లాడేందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ మాటలు వినుచున్నటువంటి బిడ్డలకు సర్వకాలము సదాకాలము మీ కృపతోడయుండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమేన్.